అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాల్టి మన కార్యక్రమంలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారున్నారు. ఆయనతో మాట్లాడి మార్చి నెలలో ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! సో, నెక్స్ట్ మంత్ మార్చి నెలలో ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళ జాతక ప్రకారం? సో, ముందుగా మేషరాశి గురించి చెప్పండి. తప్పకుండా. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో, 2020 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాసుల వారికి అందరికి కూడా నామనక్షత్రం అయినా, ఆ పేరుని బట్టైనా అందరిని చూసుకుంటే కూడా చాలా బాగుంది. ఎలా ఉందంటే నైట్ నైటే లాటరీ టికెట్ ఉండిద్ది. దుబాయ్ టికెట్ గాని, లేతే ఈ మధ్యన కేరళ టికెట్ కూడా అమ్ముతా ఉన్నారు కదా! అలా నైట్ నైట్ టికెట్ తగిలిందా? లేకపోతే బడులు ఊడలవుతాయా? అనే పరిస్థితిలో ద్వాదశ రాసులు అందరూ కూడా బాగున్నాయి. ఎందుకంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, అలానే శని మహాదేవుడు, అలానే గురువు కూడా ఈ ఒక 2020 సంవత్సరం మారటం, అలానే మహాకుంభమేళ కూడా రావటం, ఇయన్నీ కూడా అనూహ్యంగా అన్నీ కూడా గొప్ప విషయాలు రావడం ద్వారా చెడు అనేది హరించుకుపోయేసి మంచి అనేది పెరుగుతుందా అనే విధంగా ఉంది అనుకుంటున్నారు అందరూ. అలా అయితే ఏం లేదు. చెడు చెడే ఉంది. మంచి మంచే ఉంది. కాతే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందని ఒకసారి చూసినట్లయితే గనక, మనం ముందుగా తీసుకున్నట్లయితే మేషరాశి. హ్మ్. ఈ మేషరాశి వారికి ఈ మార్చి మాసం మొత్తం కూడా బావుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ మార్చి 29వ తారీఖున ఏదైతే మనకి షష్టగ్రహ కూటమి అని వస్తుంది. హుహు. ఈ షష్టగ్రహ కూటమి రావటంతో అక్కడ శని, బుధుడు, అలానే కేతువు, అలానే మనకి అనేక రకాల రాశులు కూడా షష్టగ్రహ కూటమిలోకి ఏర్పడుతుంది. చంద్రుడు, రవి కూడా మనకి మీన రాశిలో సంహరిస్తా ఉంది ఈ షష్టగ్రహ కూటమి అనేది. దీని వలన రాశులన్నీ కూడా గత 2, 3 నెలల ముందు నుంచి కొంతగా ఉపశమనం పొందుతా ఉన్నాయి. అయితే మీకు 12వ రాశి అవ్వటం వలన మీనరాశి ఈ యొక్క మేషరాశికి 12వ రాశి అయితుంది. అందుకని అది లాభస్థానం కాకుండా నష్టస్థానం అయితుంది. అయినప్పటికీ కూడా గురుబలం అనేది మేషరాశికి ఉంది కాబట్టి కొంతమేర మేషరాశి వాళ్ళకి చాలా బావుందని చెప్పొచ్చు. ఈ యొక్క మార్చి మాసం మొత్తం 2025 సంవత్సరంలో. ఓకే. అయితే మనకి ఈ మేషరాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలి అంటే గనక పూర్వీకుల ఆస్తులు కానియండి, ఎక్కడైతే లాస్ అయిపోయేటివి వీలునామా రాసినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆ పూర్వీకుల ఆస్తి కూడా వీళ్ళకి వచ్చేలాగైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయాలి. హుహు. గురువుగారు చెప్పారు వస్తాయి కదని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే అయితే ఖచ్చితంగా రావు. ఓకే. ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి ఆలోచన అయితే ఉన్నది. ఓకే. ఎవరెవరు వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టేదే కాదు. ఆల్రెడీ ఇవ్వాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి దానికైతే కనిపిస్తుంది. ఓకే. అయితే మరొకటి ఏందంటే కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఉంటే గనక ఈ మేషరాశి వారికి ఫైనాన్షియల్ సంబంధించినటువంటిది కానీ, సివిల్ కేసెస్ సంబంధించినటువంటి కానీ కొంతమేర బావుంటుందని చెప్పొచ్చు. అది విడాకుల కేసులైతే మాత్రం ఇంకొంచెం చొక్కెదురుగా ఉంటుందని చెప్పొచ్చు. మేషరాశిలో పుట్టినటువంటి అబ్బాయిలకైతే. హుహు. అమ్మాయిలకైతే కొత్తగా వచ్చేటువంటి సంబంధాలేమైనా ఉంటే కూడా కుదిరేటువంటి అవకాశం ఉంది మేషరాశి వారికి. మేషరాశి అమ్మాయిలు ఎవరైనా ఉంటే వారికేమైనా కాలక్రమేణా దోషాలేమైనా ఉంటే కుజదోషం గాని, రాహుకేతు దోషం గాని, అలానే కాలసర్ప దోషం, నాగదోషం, అలానే మనకి ఇంకేందంటే రాహు, కేతు దోషం, పితృల శాపం, పూర్వీకుల శాపాలు ఇవన్నీ కూడా ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేసి ఈ గ్రహాల అనుకూలత ఏదైతే ఉందో ఈ గురువు అనుకూలత బాగుంది కాబట్టి మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి 30 సంవత్సరాలు దాటిన వారికి కూడా పెళ్ళయ్యేటువంటి ఆలోచన, పెళ్లి చూపులు చూసి వాటిని కుదిరించుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది. అలానే మేషరాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి ఉత్తరం నుంచి లేదా దక్షిణం వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఇవి కుదిరేలా ఉంటుంది. వాళ్ళంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉండేటువంటి సంబంధాలు కుదిరి కాబట్టి అవి కుదిరించుకుంటే మంచిది. అంటే ఇంకా వీళ్ళు పోకలకు పోకుండా ఇంక వచ్చిందాలి దక్కుదల అనుకుంటే గనక ఆ సంబంధం కుదిరితే మంచి ఆలోచనలు, మంచి ప్రక్రియ, జీవితంలో ఎదిగేదానికి బావుంటుంది కాబట్టి అలాంటి సంబంధాలు ఏమైనా ఉంటే కుదిరించుకోవటం మంచిది. ఓకే. అయితే ఈ మార్చి మాసంలో సంబంధాలు కుదిరితే తప్పితే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా లేదు. హుహు. ఈ మేషరాశి వారు పెళ్ళిళ్ళు కావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా జూన్ మాసం వరకు ఆగాల్సిందే. అయితే ఈ మేషరాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే గనక మార్చి 14వ తారీఖు తర్వాత మొదలుపెట్టినట్టయితే మంచి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. గ్రహరీత్యా ఉన్నటువంటి ఏదైతే అశుభ దృష్టి ఉందో శుభ దృష్టికి మలుచుకునేటికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి, ఈ గ్రహరీత్యా అన్నీ బావుండాలనుకుని, మనకి ఆ అబ్బాయిలు ఎవరైతే మేషరాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో, వారు వ్యాపారాలు కొత్తగా చేసుకోవడానికి అనుకూలంగా కనిపిస్తోంది. అందులోను కొత్తగా వీళ్ళేందంటే శారీస్ బిజినెస్ కానీ, బోటిక్స్ కానియండి, అలానే టైలర్‌కి సంబంధించిన వ్యాపారాలు, ఆ టైలర్‌కి సంబంధించిన షాప్స్‌లు నిర్వహిస్తే కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్స్ వైపు కూడా వీళ్ళు మొగ్గు చూపించడానికి బావుంటుంది. అలాంటి రంగాల్లో వీళ్ళు ఈ సంవత్సరం, ఈ మార్చి మాసంలో మొదలుపెట్టుకున్నట్లయితే గనక, అన్ని రకాలుగా బావుండేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఈ మేర ప్రయత్నం చేయొచ్చు. విదేశాలకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా, ఆ విదేశాలకు అన్ని రకాల బావుండేందుకు కూడా వీళ్ళు అనుకూలంగా ఉంది కాబట్టి, మార్చి 22వ తారీఖు తర్వాత విదేశానికి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే మేషరాశి పుట్టిన వారైతే గనక ప్రయత్నం చేసినట్టయితే వారికి అనుకూలంగా ఉంటుంది. అలానే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో
అవి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు కూడా ఉపశమనం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు అన్నీ బాగానే ఉన్నట్టున్నాయి. అయితే మాత్రం ఇంకోటి ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు ఎక్కడైనా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి అన్నీ కూడా ఈ గ్రహాల నుంచి విడబాటు అంతా కూడా తెలిపోవాలి. అన్ని రకాలు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక వీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఆ గ్రహాలు ఏవైతే అనుకూలతగా లేవో అవి అనుకూలతగా మారి ఏమైనా గ్రహాల నుంచి వచ్చేటువంటి ఎడబాట్లు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా బాగుండేలాగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ మేషరాశి పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనూహ్యంగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి సంబంధించిన పరిహారాలు 2. ఆ పరిహారాలు ఏంటంటే నవగ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ నవగ్రహాలకి అభిషేకం చేసుకోవటం. ఈ నవగ్రహాలకి మనకి పల్లీలని దొరుకుతాయి. పల్లీలంటే చెనక్కాయ పప్పు. ఈ చెనక్కాయ పప్పు, అలానే జీడిపప్పు 100 గ్రాములు, 100 గ్రాములు తీసుకొని, అంజీరు, బాదం పప్పు, అలానే కిస్మిస్ ఈ 5 రకాలు కూడా ఈ 5 రకాలు మిక్సీ గ్రైండర్ పట్టుకొని పౌడర్ అయితుంది. పేస్ట్‌లా అయితుంది. ఆ పేస్ట్‌లో ఆవు పాలు గాని, లేదా గేదె పాలు గాని, లేదా అట్‌లీస్ట్ వాటర్ అయినా సరే, పన్నీర్ కలిపినటువంటి వాటరు, దాంట్లో కుంకుమ పువ్వు కూడా వేయాలి. హుహు. ఇవి వేసినట్టు మిశ్రమాన్ని అవి తీసుకొని నవగ్రహ మండపంలో నవగ్రహాలకు గనక అభిషేకం చేసినట్లయితే మనం అనుకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే, ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు ఏమైనా ఉంటే, అలానే క్రాణకమైన వీళ్ళకొచ్చేసివి పితృదోషాలు కానియండి, నాగదోషం, కాలసర్ప దోషం ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేసి పెళ్ళిళ్ళకి కానియండి, విదేశానికి కానియండి, మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేందుకు అనుకూలంగా ఉంటుంది. విఘ్నాలన్నీ తొలగిపోయి. మరొక రెమెడీ ఏందంటే వీళ్ళు సజ్జలు అని దొరుకుతాయి. ఈ సజ్జలు ఒక పావు కిలో, అలానే జొన్నలు 1 కిలో, గోధుమలు 1 కిలో ఈ 3 కూడా తీసుకొని తనకి తానే నెత్తి మీద పెట్టుకొని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పారేటి నది గాని, ఏరు గాని, సెలయేరు గాని, గుండాలు గాని, ఇలా కోనేరు గాని, ఇలా నది తీరాలు ఏవైనా ఉంటాయో వాళ్ళకి సమీప దూరంలో కాలువలు, కుంటలు ఉంటాయి కదా! అక్కడ వాటర్ ప్రవహించే దగ్గర ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వీళ్ళకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోవాలి. కోరికలన్నీ నెరవేరాలనుకోని, కోరికలంటే జెన్యూన్‌గా కోరుకునేటువంటి కోరికలు. నేను హుహు. కలెక్టర్ అవ్వాలి, నేను సీఎం అవ్వాలి అనే కోరికలు అవి తీరవు. అవి ఎన్ని చేసినా ఏ దేవుడు సహకరిస్తే ఏమన్నా అయితదేమో గానీ, మామూలుగా జెన్యూన్‌గా తీరేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, అవి తీరేందుకు చేసుకోవాలి. అలానే ప్రతి మాసంలో కూడా ఇస్తున్నటువంటిది మనకేంటంటే గ్రహాల నుంచి ఏదైతే ఎడబాటు ఉంటుందో, గ్రహాల నుంచి ఏదైతే అశుభ దృష్టి ఉంటుందో, ఆ శుభ దృష్టిగా మలుచుకునేందుకు మనము ఈ రెమెడీస్ కుదరని పక్షాన కుదిరినా కూడా అవి చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. గ్రహాల నుంచి ఏదైతే ఉంటుందో ఆ నంబర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతా ఉందన్నమాట. మేషరాశి వారికి ముఖ్యంగా వచ్చేసి 556308 556308 ఈ నంబర్‌ని ప్రతిరోజు కూడా 225 సార్లు పారాయణ రూపంగా గాని, జపం చేసుకున్నట్లయితే ఆ జపం ఎలా చేయాలి? కాజు గాని, బాదం గాని చేతిలో పెట్టుకోవాలి. ఒక 11 గింజలు చేతిలో పెట్టుకొని ఈ నంబర్‌ని పారాయణ రూపంలో 225 సార్లు జపించేసి అవి తిన్నట్లయితే మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాల నుంచి తీసిన నంబర్ కూడా ప్రతిరోజు కూడా వీళ్ళు పారాయణ రూపంగా చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే పొద్దున్నే లేవగానే మంచం మీద కూర్చొని బ్రష్ ఏం చేసుకోకుండా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫలించదు. అది లేచిన తర్వాత బ్రష్ కాల చేసుకుంటే ఫలించదా? బ్రష్ చేసుకోకుండా మంచం మీద కూర్చొని లేవగానే చదువుతుంటే ఫలించదు. ఓకే. సో, అది లేచిన తర్వాత కాలగుచ్చాలు తీర్చుకొని బ్రష్ చేసుకున్న తర్వాత నేల మీద కూర్చోకుండా చాప గాని, ఒక పీట గాని యేసుకొని కూర్చొని ఆ నంబర్‌ని ఏదైతే పారాయణంగా చేసుకొని అది తిన్నట్లయితే గనక ఖచ్చితంగా వీరు అనుకున్న కోరికలు ఫలిస్తాయి. కాబట్టి ఈ నంబర్‌ని ఈ పరిహారాలు చేసుకొని మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.